హాయ్ హలో అందరికీ నమస్కారం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి వెళ్ళామండి. అక్కడ నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. అయితే ఇక్కడ మ్యాజిక్ జిమ్మిక్ ఏంటి అంటే నేను టెంకాయ కొట్టడానికి అక్కడ నాకు రాయి ఏమీ కనపడలేదు. బాక్స్కి అంచుకే 2-3 దెబ్బలు వేస్తే డామ్ అని పగిలిపోయింది. అంటే మీరు బీచ్ దగ్గరికి కాయ ఎత్తుకెళ్తే ఎలా కొట్టాలని అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఆ బాక్స్ అంచు ఉంది కదండి, అంచుకేసి కొట్టాను, కొట్టంగానే పగిలిందనమాట. సో ఇలా నేను పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా బీచ్కి వెళ్ళినప్పుడు ఇలా దీపం పెట్టుకొని సూర్యభగవానుడికి దండం పెట్టుకొని సూర్యభగవానుడికి హారతి చూపించి సముద్ర దేవుడికి కూడా హారతి చూపించి అప్పుడు నేను మునగటానికి వెళ్తాను. ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా మునిగేసేసి వస్తాను. నాకు భయం అండి. చాలాసార్లు మేము వెళ్తాం కానీ మేము మునగము. మా హస్బెండ్ నేను ఒడ్డు మీదే కూర్చుంటాము. తక్కువ మేము మునగటం. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో చూస్తున్నారుగా మేమిద్దరం ఒడ్డు మీదే కూర్చున్నాము. అయితే ఈ బీచ్లో అండి ఎవరో ఒక ఆయన శివలింగాన్ని చేశాడండి. అదిగోండి చూసారా, శివలింగాన్ని చేశాడు. చాలా బాగా చేశాడు ఆయన. నేను వెళ్ళి పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాను. అంటే ఆ రోజు శివుడి గుడిలోకి వెళ్ళడం కుదరలేదన్నమాట. శివుడు నాకు ఈ విధంగా అనుగ్రహాన్ని ఇచ్చాడు, నాకు దర్శనాన్ని ఇచ్చాడని అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు వాళ్ళు ఎవరో శివలింగాన్ని. దీపం ఒక్కటే పెట్టలేదు. తర్వాత అలలు తాకిడి ఎక్కువగా ఉంటుందని నేను పెట్టిన దీపం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మీరు కూడా బీచ్కి వెళ్ళారా లేదా కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.